అహనా ఉరంట ఓహనా ఉరంట. ఇదేం ప్రారంభంరా నాయన, నీకు చచ్చిపోవాల్సిన కర్మే ఒకట్రా. నేను చవకపోతే అప్పుల వాడు నన్ను చంపుతారే తల్లి. వాళ్ళకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా నేనే చచ్చిపోవాలనుకుంటున్నానే తల్లి. కాస్త నీ కుడికాలతో ఈ బలను ఓ తన్ను తన్ని పుణ్యం కట్టుకోవే తల్లి. ఒరే బలవత్తు, కాసేపు ఈ కార్యక్రమం ఆపరా. ఈ కార్యక్రమం ఆపాలంటే ఈ కాసుల పేరు నాకు ఇవ్వాలే తల్లి. దాంతో అప్పుల వాళ్ళని కొట్టి తరిమేస్తానే తల్లి. డబ్బు గురించి నా కాసుల పేరు అమ్ముతానంటావా దరిద్రుడా? నా మాట విని కొత్తపల్లి వెళ్ళి మీ అత్తయ్యతో నేను చెప్పానని చెప్పి 10,000 తెచ్చుకో. అడగ్గానే అంత డబ్బులు ఇవ్వడానికి అత్తయ్య డబ్బుల చెట్ట రూపాయల గుట్ట. ఇచ్చివాడా అందరికి ఎందుకు ఇస్తుందిరా? నీకు మాత్రం ఇస్తుంది. అందులోను నేను చెప్పానంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే. ఏవే తల్లి, అంతలా నాకు డబ్బిస్తుంది అంటున్నావు? బహుశా మీరిద్దరూ కలిసి ఆ మూగతాన్ని నాకిచ్చి కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నారా? నేను డబ్బు తీసుకుని బయలుదేరితే నేను నీతో వస్తా అంటుందే ఓ తల్లి. దాని గురించి నువ్వేం భయపడద్దు నాయనా. ముందు మీ అత్తయ్య దగ్గరికి వెళ్ళి ఆ డబ్బు తెచ్చుకో. రేపే బయలుదేరుతానే తల్లి. నే వచ్చే వరకు ఈ ఉరితాడు అలాగే ఉంచు తల్లి. వెళ్ళిన పని జరక్కపోతే వచ్చి మళ్ళీ వేలాడతానే తల్లి. దట్టి పల్లెటూర్స్ కంపుకొట్టే రోడ్స్. ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో తెలియనే తెలియదు. చెమ్మ చెక్క जिल 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 ये गांव का विलेज का राघव का मुंसब का घर कहाँ है? जिल जिल पिटाओ. ముందు నీ నెత్తి మీద కాకి రెట్ట, కాలి కింద కోడి పెట్టావు. అయ్యో వెనక నుంచి దున్నపోతు ముట్ట. ఎట్టట్టా నీ నోట్లో మట్టి కొట్ట. అయ్యో బాబాయ్ నీ వెనకాల పిచ్చి కుక్క. పిచ్చి కుక్క. కుక్క అంటేనే భయం. అందులో పిచ్చి కుక్కని స్పెషల్ అట్రాక్షన్ ఇచ్చింది. ఆ కుక్కకి నా పిక్క కూడా అందకూడదు. పరిగెత్తా. ఏమిట్రా ఇప్పుడు హఠాత్తుగా మీ అమ్మ 10,000 కావాలంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయో తెలిస్తే మా అమ్మ నన్ను అక్కడికే తోలేదే కదా. అవును, అసలు మా అమ్మ నిన్ను డబ్బు అడగటం, నువ్వు ఇవ్వటం, నేను పట్టుకుపోవటం, అది మావయ్యకు తెలియనివ్వకపోవటం, ఈ కీకిరి పీకిరి జిగిపిగి కలిపి నాకు అర్థం కావటం లేదు తప్ప. అదంతా నీకెందుకు లేరా? 2 రోజులు డబ్బు ఏర్పాటు చేస్తాను, నువ్వు ఊరుకో. ఏమిరా సకల గుణాభిరామ, ఇంతకాలానికి మేము గుర్తొచ్చామా? ఇప్పుడు ఊడిపడ్డావు. అదేం మాట మావయ్య, ప్రతిరోజు అమ్మకి నాకు మీరు గుర్తొస్తూనే ఉంటారు. లక్ష్మి మూగతను గురించి విని అమ్మా నేను ఎడతెరిపి లేకుండా కుమిలి కుమిలి ఏడుస్తున్నావు. కుళ్ళి కుళ్ళి కుంగిపోతున్నామా. సర్లే బాబు, ప్రయాణం చేసి అలసిపోయి ఉంటావు, స్నానం చేసిరా, ఫోన్ చేద్దు కానీ. మూగ పీనుగు కోకలాగితే కేక వీలేదు. దీంతో మనకే కలక్షేపం. అయ్యా పెద్దయ్య గారు గండపెండారం తొడుతాను అని అంటారే గాని గండపెండారం తొడవటం లేదు, జీతం ఇవ్వటం లేదు. కనీసం తమరు జీతంగానైనా ఏదైనా ఇప్పిస్తే. తుపాకీతో చెప్పి బుల్లెట్ ఇప్పిస్తాను. మూసేనోరు. హలో భూపతి. ఏమిటి ఫ్రెండ్ పట్నం నుంచి ఇలా ఊడిపడ్డావు? ఊడిపడ్డం కాదు, బోర్ల పడ్డం కాదు. పని మీద మా మామయ్య ఇంటికి వచ్చాను. పనిలో పని నిన్ను చూసిపోదామని వచ్చా. పద పద లోపలికి వెళ్ళి మందు కొడుతూ మాట్లాడు. కొట్టండి రా, మందు కొట్టండి. నా జీతం ఎగేసినందుకు మీ అబ్బా కొడుకుల్ని ఎక్కడ వేసేయాలో అక్కడే వేసేస్తా. మా సిస్టర్ మంగళాదేవి, వారికి సంగీతం అంటే బాగా ఇష్టం. మంగళ, ఇంకే వాయిద్యమైనా వాయించగలవా? ఒక చేత్తో వీణ కూడా వాయిస్తాను. వాయిద్యాలు దొరకలే గానీ నేను కూడా అదిరిపోయేటట్టు వాయించగలను. చూడు, నీ పేరుతో పాటు రూపం కూడా మంగళం. వస్తున్నా ఫ్రెండ్. అమ్మా కుర్రవాడు బహు సల్మార్గుల్లా ఉన్నాడు. దారిలో పడింది. ఇదిగో నా ముద్దబంతి పువ్వు. ప్రస్తుతానికి మిమ్మల్ని దండగా చేసి బొమ్మలు పెళ్లి చేస్తున్నాను. ముందు ముందు మిమ్మల్ని నా రంగడి మెళ్ళలో వేసి నిజం పెళ్లి చేసుకుంటాను. స్టాప్ స్టాప్ స్టాప్. నేను ఈ ఊళ్ళో అడుగు పెట్టగా నేను నల్లరి పెట్టిన పాప అది. ఆ పాపని రేపులో ఒక్క ఊపు పెద్దాం. అయితే ఆలస్యం దేనికి? ప్రొసీడ్. ఏమే జింగిరి బింగిరి, ఎలా ఉన్నావు? చిక్కిరి బిక్కిరి, ఒళ్ళు ఎలా ఉంది? మాటకు మాట చెబుతున్నా నిన్ను. ఈ రోజు ఒక ఆట ఆడించాలే, అప్పడం. అరు, అదే అదే నాకు కావలసింది. చెవి కోసిన మేకలాగా, తొక్కు కోసిన పిల్లిలాగా అరు. బాగా అరు, బాగా గావు కేకలు పెట్టు. పెట్టు, బాగా కేకలు పెట్టు. పెట్టు, బాగా అరు. ఏమిట్రా నువ్వు చేస్తున్న పని? ఏముంది బ్రదరు, నేను కోక పట్టాను, అది కేక పెట్టింది. అది పరిగెత్తబోయింది, నేను పడగొట్టబోయాను.
ఇంతకు ముందే చెప్పాను కదా, దీన్నే మా దొరల భాషలో ముద్దుగా రేప్ అంటారు. బోడి మీ తెలుగు భాషలో మానభంగమ అంటారు. అలాగా బ్రదరు. క్రాఫింగ్ బాగుందా? మలబార్ కటింగ్. ఇదేమిటి? ఏముంది బ్రదరు, నేను చొక్కా పట్టాను, నువ్వు కేక పెట్టాలి. నేను డొక్కలో తన్నాను, నువ్వు దొర్లి పడాలి. నేను మూతి మీద కొట్టాను, నువ్వు గోతిలో పడాలి. దీన్నే మా తెలుగు భాషలో ముద్దుగా దెబ్బలాట అంటారు. అదే మీ దిక్కుమాలిన దొరల భాషలో ఫైటింగ్ అంటారు. ఇదేమిటి? ఇదా, దీన్నే మీ దొరల భాషలో ఇస్ట్రోకు అంటారు. ముద్దుగా మా తెలుగు భాషలో దెబ్బ అంటారు. నువ్వు అబ్బా అనాలి. మెళ్ళో దండ పడేసరికి పెద్ద హీరో అనుకుంటున్నావా? నీ మెళ్ళు విరగ్గొట్టి నీ మెళ్ళో దండ నా మెళ్ళో వేసుకోకపోతే నీ బలవంతరావే కాదు. ఎరా దౌర్భాగ్యుడు, చుట్టుపచ్చుపుగా ఇంటికి వచ్చి ఈ ఊళ్ళో నా మర్యాద మంటగలపాలనుకున్నావా? ఈ పని ఈ ఊళ్ళో మనిషి ఎవడైనా చేసి ఉంటే మున్సిపుగా వాడి కొరత వేయించేవాడిని, ఊళ్ళోంచి వెలివేయించేవాడిని. పరాయి ఊరు నుంచి వచ్చావు కాబట్టి బతికిపోయావు. పోరా, ఇంకొక క్షణం ఈ ఊళ్ళో కనిపించావా నీ ప్రాణాలు తీస్తాను. పో.